సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన యెడల నా చేత పాపము జరిగిన యెడల నాతో సమాధానముగా ఉండిన వారికి నేను కీడు చేసిన యెడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అనగదొక్కనిమ్ము. నా అతిశయాస్పదము మట్టి పాలు చేయనిమ్ము. నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని కదా. యెహోవా కోపము తెచ్చుకొని రెమ్ము. నా విరోధుల ఆగ్రహము అణచుటకై రెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా. దుష్టుల చెడుతనము మార్పుము. నీతి గల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లన ఎడల ఆయన తన ఖడ్గమును మొదలు పెట్టును. తన విల్లు ఎక్కువ పెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వారి కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట తవ్వి దాని లోతు చేసి ఉన్నాడు. తాను తవ్విన గుంటలో తానే పడిపోయేది. వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలత్కారము వాడి నన్నెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. దేవుడి దావీదు కీర్తన మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించుగా. ఇలా మరి చదువుకున్న దావీదు కీర్తనలోని శ్రేష్టమైన సంగతులను దేవుడు జ్ఞాపకం చేస్తూ మరి 7వ కీర్తనలోని శ్రేష్టమైన సంగతులను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. 9వ వచనంలో మనం చూసినట్లయితే హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. మన దేవుడు ఎలాంటి వాడంట? నీతి కలిగిన దేవుడు. మన హృదయములను మన అంతరంగములను పరిశీలించే దేవుడు. అందువల్ల మనుషులకు మనం అర్థం కాకపోవచ్చు, మనుషులు మన అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మన అంతరంగంలో ఎరిగిన వాడిగా ఉన్నాడు. మన హృదయాలను ఎరిగిన వాడిగా ఉన్నాడు. మన ప్రతి విధమైనటువంటి ఆలోచనలను ఎరిగి తెలుసుకున్న వాడై ఉన్నాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించినట్లయితే మన జీవితాన్ని దేవుడు మహిమకరముగా ఆశీర్వదకరముగా మార్చువాడు ఉంటారు. కాబట్టి మన హృదయాల్లో మన అంతరంగాలలో ఏ పాపము ఉండకూడదు.
ఏ పాపమునకు మనము చోటు ఇవ్వకూడదు. కారణం ఏంటంటే మన హృదయాన్ని, మన అంతరంగంలో మన దేవుడు ఎరిగిన వాడయ్యున్నాడు. ఎరిగిన దేవుడు ఎలాంటి వాడుట? నీతి కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మరి మన దేవుడే నీతి గలవాడైతే ఆయనను రక్షించబడిన మనం కూడా నీతి గలవారమై ఉండాలి. నీతి కలిగి మనం జీవించాలి. నీతి కలిగి మన జీవితాన్ని కొనసాగించాలి అని ఈ దావీదు కీర్తన ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అతి కృప, అతి సమాధానము దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మన ప్రియులు తిమోతి గారు ఉన్నారు. మనకు దేవుని వాక్యాన్ని అందిస్తాం. ప్రార్థన చేద్దాం. తిమోతి గారిని దేవుడు బలపరిచి దేవుడు మనతో మాట్లాడినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనట్లుగా, ఇంకా రావాల్సిన తన బిడ్డలను దేవుడు నడిపించి దేవుడు తోడుకుని దేవుడు తీసుకొని వచ్చినట్లుగా అయా నీ కుమారుడు తిమోతి గారిని బలపరచండి. అయా నీ కుమారుడు ద్వారా ఆశ్రయిస్తున్న మాటలు మాకు అందించమని దేవుడు అడుగుదాం, ప్రార్థన చేద్దాం. కృపావేడా ప్రేమికుల మా తండ్రి, ఇంతవరకు మా మధ్య మీరున్నందుకే నీకు వందనాలు. పాటలో ఆరాధనలో మీరున్నారు. దావీదు కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందుకే నీకు వందనాలు. ఇప్పుడు వాక్యం మీది, మాట్లాడేవారు మీరు ఉన్నారు. మీరే మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచారు. మీ కృప చేత మీరు ఆదరించి కనికరించారు, తోడుగా ఉన్నారు. తోడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా ప్రియులు తిమోతి గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు, దైవజనులకు కూడా వందనాలు, మీకు అందరికీ వందనాలు పిల్లరా. ఎందుకంటే చాలా గొప్ప, చాలా నేర్చుకున్నది అయినప్పటికీ 5 దెబ్బలు దొరకని స్వస్థపడతాడని నా ఆశ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 రాసిన పత్రిక 4:6 చింతపడుకు కానీ ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపనగా కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములు దేవునికి తెలియజేయాలి. కొన్ని నిమిషాలు నేను మాట్లాడి సహాయం చేసి ప్రార్థన చేస్తాం, మంచిదే. ఎలా ప్రార్థన చేస్తాం అనేది దేవుడు భద్ర పుస్తకం పౌలు చెబుతున్నాడు. చాలా మంది ప్రార్థన చేస్తే వెంటనే జవాబు రావాలని మనం ఆశపడతాం, మంచిదే, కాలం లేదు. కానీ పిల్లల ఎలా చేస్తున్నాం మనం ప్రార్థన? చాలా మంది ఏం చేస్తారంటే, కొంతమంది మోకాలు ప్రార్థన చేస్తారు, కొంతమంది నిలబడి ప్రార్థన చేస్తారు, కొంతమంది నడుస్తూ ప్రార్థన చేస్తారు, కొంతమంది పని చేస్తూ ప్రార్థన చేస్తాడు. మంచిదే, కాలం లేదు. ఎందుకంటే నీకు ఆనందంగా కలగజేసేది, నేను ఇంకా ముందుకు తీసిపోయింది ఏమిటంటే ప్రార్థన. ప్రార్థన ఏం చేస్తుందండి? పరిస్థితుల్ని మారుస్తుంది. ఎలా చేయాలి ప్రార్థన అంటే? మోకాలు ప్రార్థన చాలా మనకి విధేయత నేర్పిస్తుంది. అంతేకాదు ఆ మోకాల కింద ఆ శాతాన్ని మనం అదనగొట్టినట్టుగా, లేకపోతే మనకున్న శరీర కార్యాలన్నీ కూడా నలగొట్టినట్టుగా మనం చూడగలం. ఎందుకంటే దేని గురించి చెత్తపడదు, కానీ ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపనగా కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు ఎవరు తెలియజేయమన్నాడు? చాలా మంది ఏం చేస్తారంటే పక్క వాళ్ళకి బాగా చెబుతాం, అయ్యా నా పరిస్థితిగా ఉందయ్యా. నిజంగా మనం ఒక మాట పిల్లల మీరు ప్రశ్నించడం కాదు, మనకు బాగుంటే ఎవరు చెప్తాం? చెప్పండి అమ్మా, మనకు బాగుంటే ఎవరు చెప్తాం? సంఘ కాపులకి, దేవుడికి, దైవజనులు చెప్తాం. మరి దైవజనుడికి ప్రార్థన బాధలకి ఎవరు చెప్తుంది? దేవుడికే చెప్పాలి.
కానీ ఎందుకంటే మనందరినీ కూడా ఆదరించేవాడు, పోషించేవాడు ఎవరంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నప్పుడు మనం, ప్రభా నా సమస్యలు నీకు ఎలువరిస్తున్నావు ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నా ప్రార్థన నువ్వు వింటావు. నిజమే, చాలా మంది కొంతమంది మానేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయకుండా మానేస్తున్నారు. నిజమేనంట మాట. చూద్దామా? ఎబ్రీ రాసిన పత్రిక 5:10-24 ఉన్నది. కొందరు మానుకుని రీతిగా చాలా మంది ప్రార్థన చేయడం కూడా మానేస్తున్నారు ప్రియులారా. ఎందుకంటే బద్దకొస్తూ, లేకపోతే అలవాటు, లేకపోతే నేను ఎలా ప్రార్థన చేసినా పర్వాలేదు, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా పర్వాలేదని అంటున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభువు అపోస్తలుడు పౌలు చెబుతున్నాడు ఎబ్రీ రాసిన పత్రిక 10:24 చాలు. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు కొంతమంది ఇలా చూడండి, కొంతమంది అప్పుడే గుడికి వెళ్తున్నారు, అయిపోయింది టైం. కానీ ఎందుకంటే దేవుడు ప్రార్థన అనే దానికి ఎందుకు అంత విలువిస్తున్నాడు, ప్రార్థన దానికి ఎందుకు అంత ప్రాముఖ్యంగా చెప్తున్నాడంటే మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా బలమైనది. ఒక మనసు చెప్పాను ఒకసారి ఇక్కడ, ప్రార్థన అనేది ఎన్నెంపుతో సమానమైన తెలుసు కదా మనకి. ఎన్నెంపు ఇలా ఉంటుంది, దానికి ఎన్ని ఎలా ఉంటాయి, ఒకటి అట్టి పెట్టుకుంటాయి. అలాగే ప్రార్థన జీవితం వ్యర్థమే. కానీ ప్రార్థన అనేది మనుషులు చూసేది కాదు, పరమను చూసిన దేవుడికి నీకు ఒక సాంకేతం లాగా నీకు స్నేహం. ఒక స్నేహితుడు ఒకవేళ పైలోపం చూడొచ్చు, కానీ దేవుడు హృదయంతరాగాలు చూసేది. ఎందుకంటే కొందరు మానేస్తున్నారు. అయ్యా ఈ రోజు ఎంత మంచి పాటలు పాడదయ్యా, ఈ రోజు ఎంత మంచి దర్శనం చేసేదయ్యా, ఈ రోజు నా బాధ నీకేం తెలుసు, దేవుడు ఎంతగా ఉన్నానో ఈ ఊరు హెచ్చించుకుంటున్నాను. యేసుప్రభువు మాట చెప్పాడు, ఏమన్నాడు? తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపడతాడు, తనకి తగ్గించుకునేవాడు హెచ్చింపడతాడు. ఎందుకంటే మన జీవితంలో ఏదైనా తగ్గింపున్నదంటే మనం తగ్గాల, ఆయన హెచ్చింపడాలి. అందుకే కొందరు మానేస్తున్నారు. ఏమని అపోస్తలుడు పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. ఇలా సవాసంగా కూడుకోవడం ఏంటంటే మనకు ఒక ఆలోచన వస్తుంది, ఒక స్టాండర్డ్ వస్తుంది. అంతేకాదు మనం కూడా బలపడే అవకాశం వస్తుంది. ఎందుకంటే మందిరానికి వెళ్తే కొంతమంది ఈ ఐగర్ వాక్యం చెప్పాడని అడిగితే అడిగలుగుతారు. ఏమంటారండి? ఐగర్ అడిగారు వస్తారంటే ఏ అయ్యారు అలా కాదు. వాక్యం మన కాడ అయిపోయినప్పటికీ, బైబిల్ మన దూరం ఉన్నప్పటికీ మనం లేవు కదా, దేవుడు వాక్యం ఉంటారు. ఎందుకంటే వాక్యం మనల్ని పోషిస్తారు, వాక్యం నిన్ను నడిపెడతారు. ఎందుకంటే వాక్యం అంటే మన పాదము దీపము, మన త్రావుకు వెలుగు. కీర్తనకారులు 119 105 చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే మనం అర్థం చేసుకున్నాం అన్నమాట. ఆ మాట మనల్ని పోషిస్తారు. ఏమన్నాడు అదే మాట? 103 అంటే 119 కీర్తన 103 30 ఏమంటే, ఈ వాక్యము వెళ్ళలేని చోట్ల నాకు వెలుగు కలిగిన, తెలివిలోనికి తెలివిను, జ్ఞానమైనటువంటి జ్ఞానము. నేను వాక్యం చూసి చెప్పట్లేదు, ఎందుకంటే చదివిన కనుక నేను చెప్పగలను. ఎందుకంటే ఆ వాక్యం వల్ల ఉన్నప్పుడు సాధారణ పట్టిపోడు, మనుషులను దోసుకోవచ్చు. ఏమైనా బంగారు లేకపోతే అపరాధం ఉన్నప్పుడు కూడా మనం ప్రమాదం. కానీ వాక్యం ఎవరు పట్టిపోతారు? ఎవడు పట్టిపోడు. కానీ దేవుడు చెబుతున్నాడు వాక్యం వెళ్ళలేని చోట. ఎందుకంటే వాక్యం మనం తగిలినప్పుడు మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఆ వాక్యం వచ్చి మనల్ని అందుకంటే కొందరు మానుకున్న రీతిగా, అంటే కొందరు మానేస్తున్నారు. చాలే భక్తి అంతకంటే ఎక్కువ ఏర్పడతారని చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ కొందరు మానుకున్న రీతిగా సావాసం కూడక మన ఆర్గనము సమీపిండి కొలది ఒకరినొకరు దుర్బెలిపోవడం అంటే ఏంటండి? మా ప్రార్థన కదా ఈరోజు ఆదివారం మనము మాట్లాడాలి. కారణం ఏంటంటే ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో దేవుడు స్తోత్రం. ఎందుకంటే ఈరోజు మనకి ఏం మాట్లాడుతున్నాడు. కానీ మనము దేవుడి కాడికి వెళ్ళి ఆ కాకవాయికి కొంతమంది ఏం చేస్తారంటే వయసులో ఉంది, బలం ఉంది, అన్ని ఉండి కూడా దేవుడి సరికి రాదు. ఎందుకంటే వరిష్టాంశంగా తిరుగుతాడు. నీ సుబుద్ధి మీద సామెతల గ్రంథంలో 3:5 ఉంటుంది. నీ సుబుద్ధి మీద ఆధారపడుతూ అంటున్నాడు. ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే నీ సుబుద్ధి. చూడండి 3 సామెతలు 3:5 ఉంటుంది. నీ సుబుద్ధి మీద ఆధారపడకూడదు. ఏ విషయంలో సరే ఎవరి మీద ఆధారపడతామో దేవుడి మీద ఆధారపడాలి. కారణం ఏంటంటే ఆయన సృష్టికర్త దేవుడు.
పెడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం శ్రేష్టంగా ఉన్నామంటే ఆయన దేవుని కృపను పెట్టి కానీ కేవలం మన ప్రత్యేక వల్ల లేకపోతే మన భక్తి వల్ల కానీ అమాత్రము కాదే కాదు. ఎందుకంటే ఆయన ఉచితమైన కృపను పెట్టే ప్రతి దినము మనల్ని పోషిస్తున్నాడు. అమ్మా చదువమ్మా వాయిపు నేను చెప్పిన వాయిపు 3:5 చాలు. ఎవరినమ్మా నీ సుబుద్ధులు అంటే నీకున్నది కదా గుర్తు, నీకున్నది జ్ఞానం కదా అనుకోవచ్చు. నా జ్ఞానము నా తెలివి అంటే అలా చాలా మంది ఎగరేస్తూ ఉంటారు. నేను అనుకుంటున్నాను నాకంటే చాలా మంది ఉన్నారు. నేనంటే చాలా మంది అంటారండి. నువ్వేమనుకుంటున్నావు ఒకసారి ఆయన చూస్తే నీకేమైపోతావు నాకే లేదు. ఆయన సృష్టికర్త దేవుడు చెప్తాడు నీ సుబుద్ధి మీద ఆధారపడతాడు. ఎందుకంటే నీ పూర్ణ హృదయంతో ఆయన నీ శిరస్సు అంతా కూడా ఆయన దగ్గర వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఎందుకు చేయాలంటే మనం చాలా మంది ఏం చేస్తామంటే మందిరానికి మనవంతంగా మనం పిల్లలను తీసుకురావు. ఎందుకంటే ఇది ఒక భక్తి మనకు చాలా బాగా. ఈ రోజు మన పిల్లలు చెడిపోతున్నారంటే కారణం ఏంటి తెలుసా? మనం పిల్లలు మనం తీసుకురాకుండా మనం పెట్టే ముదిరిపోతున్నారు. వెంటకాలం వెళ్ళిపోయి రకరకాల ఆలోచనలు. అయ్యా నా పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. ఏంటి ప్రయోజనం? ఫస్ట్ చిన్నప్పుడు బాలుడు నడవలసిన త్రోవలో నేర్పించకుండా ఉన్నప్పుడు ఎవరు తప్పు చెప్పండి అమ్మా. తల్లిదండ్రులు తప్పు, మనకు తప్పు. ఎంత మన పిల్లలు మన చేతిలానే బయటికి విడిచిపెడుతున్నాం. గమనించారంటే ఈ దేవుడు మధ్యలో మనం దేని గురించి చెప్తబడదు కానీ ప్రతి ఇష్యూలోని ప్రార్థన చేయమన్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేయమన్నాడు? మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే రాజుల గ్రంథంలో ఉంటారు. రాజుల గ్రంథం 1:9 మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు అని పోస్తున్న పౌలు చెప్తాడు. తిమోతి మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయి. బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే వాళ్ళు రక్షింపడాలి ప్రభావ, వాళ్ళ రక్షణలో రావాలి ప్రభావ, వాళ్ళు రక్షించుకోతున్నాను ప్రభావ. ఎందుకంటే మనం అందరూ ప్రార్థన చేస్తున్నారంటే ఈ మధ్య ఇంతగా ఖాళీగా ఉండదు. కాబట్టి ఏంటంటే నాకు ఎందుకు రక్షించారు అని రాకపోయినా పర్లేదు. కొంతమంది అనుకుంటున్నారు యోనాలు నిలియోపట్నం దర్శిక పారిపోవడంలో ఏమన్నా పోయి పెద్ద బుద్ధి అన్నాడు. ఎవరంటే అన్నమాట ఆ మనిషి ఎవరంటే పోయి నిలిపోతానే మనిషి ఒక అన్యుడు వచ్చాడన్నమాట. క్రైస్తవుడి ఎంత విచారకరమైన మాట అదమ్మా. ఒక అన్యుడు పోయి నిద్రపోతే మీరు చదువుకోండి పిల్లలు యోగంలో. ఎందుకంటే పోయి నిద్రపోతే మరి ఏం జరిగిందో నీకు తెలుసా? నిజంగా పిల్లలు మన బిడ్డల కొరకు, మన కుటుంబాలు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విలువనేది ఏదో ఒక రోజు దేవుడు నీకు ఇస్తాడు, చూడగలరు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రార్థన లేక మన బిడ్డల్ని సాతాను ఎత్తిపోతుంది. ఎందుకంటే ప్రార్థనని కంచి లేదు. కంచి లేని ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే కట్టు లేని జనులు దర్శించాలని దేవుడు వాక్యం చెప్తుంది. ఏదో కొట్టుండాలి, మనకి సంఘం అని కొట్టుండాలి, సావాసం అని కొట్టుండాలి, ప్రార్థనని కొట్టుండాలి. కాబట్టి ప్రార్థన కూడా ఏదో మనం పట్టుకుని మనం పోతాం. ఎందుకంటే మనం ఇక్కడ మాట నాకు నచ్చిన మాట ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. కీర్తులు రాసిన పత్రికలో 4:4 ఎల్లప్పుడూ ఆనందించాలి. ఉన్నప్పుడు కాదు, ఎల్లప్పుడూ మనం ఆనందించుడి. ఎవరు పెట్టి ఆనందించాలి? మనం పెట్టామా? మనకున్న డబ్బులు పెట్టా, మనకున్న భాగ్యాలు పెట్టా కాదు, దేవాలయ దేవుడిని పెట్టి బాబా నాకు ఈరోజు ఆవిష్కరణ చేయాలి అని పెట్టి చాలా మంది ప్రియుల ఉదయకాలు ప్రార్థన చేస్తే చాలా మంది బలహీనతలు ప్రియుల నడవలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు, అనారోగ్యంతో చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ దేవుడు ఉచితమైన కృపను పెట్టి మళ్ళా మనం మన మందిరంలో మనం ఈ రీతిగా తీసుకొచ్చి దేవుడు సజీవున్నామంటే అది దేవుడి కృప. ఏ రోజైనా ఆలోచించే మనం లేదే ఆలోచించమే దేవుడు నాకు ఏమి చేయలేదనుకుంటున్నాను. దేవుడు అనేవి మనల్ని మనకి చేస్తున్నాడు. అందుకే దేవుని గురించి చెప్పుకోవడము కానీ ప్రతి ఇష్యూలోని ప్రార్థన విజ్ఞానంలో కృతజ్ఞతపూర్వకంగా మీ ఎన్నప్పుడు దేవుడికి తెలియజే. అప్పుడు నువ్వు దేవుడికి తెలియజేయమనే మనుషులు కాదు వీళ్ళ మనుషులు మనం చాలా బాగా చెప్పుకుంటాం. ఎందుకంటే అయ్యా నాకు ఆదాయం రాకడదయ్యా, నా కష్టం పక్కలకు కూడా రాకడదు. నీకేంటి అందరికీ వస్తున్నాయి కష్టాలు, ఈ లోపల ఉన్న ప్రతి మానవులకు కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడ అపొస్తలుడు పౌలు దేవుని గురించి చెప్పుకోవడము కానీ ప్రతి ఇష్యూలోని ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞత పూర్వకంగా మీ వెన్నుములు ఎవరు తెలియదు దేవుడికి తెలియజేయాలి.
ఏం చేయాలా? దేవుడికి తెలియజేయాలి కానీ మనుషులకు మనము తెలియజేయగలం. ఎందుకంటే మనుషులు చెప్పొచ్చు, తర్వాత తీసుకుంటాం. మనుషులకి తర్వాత తీసుకుంటాం. కానీ మొట్టమొదటిగా ఎవరు చెప్పాలి? మనం దేవుడికి తెలియజేయాలి. మనం ఏం చెప్పడం తెలుసా? ఏదన్నా బాగా వింటాం కానీ దేవుడు వాక్యం రాయాలి అక్కడికి వస్తూ వచ్చేటప్పుడు దేవుడు ఎంతమంది వింటుంది కదా. ఎందుకంటే దేవుడు వాక్యం ఎన్ని గంటలు వాడు మనం చేస్తాడమ్మా. అది దగ్గర ఉంటాడు. మలాకి గ్రంథం 3:16 చూడండి. యెహోవాను భయభక్తి గల వారితో ఒకడు మాట్లాడుతుండగా యెహోవా చెవులకి ఆలకిస్తాడంట. నువ్వు ఏం చేస్తున్నావు దేవుడు వింటాడు. ఏ తలంపులు దూస్తున్నావు దేవుడు వింటాడు. ఏ నడబడితో వచ్చావు దేవుడికి, ఏ ఆశ కలిగి వచ్చావు, అయ్యో నా మధ్యలో శ్రమ అయిపోతుంది. మా నాన్నగారు నేను చాలా ఏదో బాగొట్టుకున్నట్టు అయిపోయింది కదా. ఎందుకంటే నేను ఆ రోజంతా విచారంగా అంతా అయిపోయింది. నేను నిర్లక్ష్యంగా విన్నాను వాక్యం, నిర్లక్ష్యంగా మాట విన్నాను కనుక అష్టాచ వల్లే ఆశీర్వాదము బాగొట్టుకోవడం దైవికంగా కూడా కోరండి. ఎందుకంటే ఆ రోజంతా కూడా దేవుడికి ఏదో బాగొట్టుకున్నట్టు నా జీవితంలో అనిపించింది. ఎందుకంటే మనమే పాడైపోతున్నాం. కారణం అంటే దేవుడు మాట వెనుకంట ఆయన ఏమన్నాడు? యెహోవాకు భయభక్తి గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా చెవులకి ఆలకిస్తాడు. ఉన్నదమ్మా మాట? ఉన్నదా? మలాకి 3:16. ఎందుకంటే మాట ఉంటారు దేవుడు వాక్యం. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావో, నువ్వేం చేయబోతున్నావో, నువ్వేం చేయకుండా నడుస్తున్నావో, ఏ రకంగా నడుస్తున్నావో అది కూడా దేవుడు చూస్తున్నాడు. లేదమ్మా వాక్యం చాలు. ఎంత గొప్ప దేవుడు అండి. జాగ్రత్తగా మనం మధ్యలోకి వచ్చి కూడా ఎక్కడో ఉంటాం. కానీ దేవుడు ఇచ్చిన సమయం పడుకుంటే దేవుడు మొట్టమొదటి ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ఎలాంటి ప్రార్థన? మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలండి? మనం రోగంతో మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే మన బిడ్డలు చెడిపోకూడదు, మన కుటుంబం చెడిపోతారు. ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డని పాడైపోయే స్థలం నుంచి దేవుడు తీసుకొస్తాడు. మొట్టమొదటిగా మనం ప్రార్థన చేస్తున్నామా? లేదే. ప్రార్థన చేయాలి. ప్రార్థన కంతా శక్తి ఉంది. దేవుడు అప్పుడు సమస్తం ఇచ్చిన జ్ఞానము దేవుడికి ఇచ్చిన ఏమంటాడమ్మా? దేవుని సమాధానం అప్పుడు సమస్తం ఇచ్చిన జ్ఞానము మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయముకి మీ తలంపులకి కావులుగా ఉంటుంది. కావులుగా తెలుసు కదా. పెద్ద పెద్ద జ్ఞానకాడు ఉంటాడు, బండ్రు ఉంటారు. వాళ్ళు ఏదో గెలలే పెట్టుకుని రకరకాల ఆయన మనకి ఏ గెల లేకుండా నిర్భయంగా అవుతున్నాం. ఎవరున్నా నీకు సమస్తం ఇచ్చిన జ్ఞానంతో నడుపుతున్నావు. ఎవరు? దేవాకు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో నడుపుతున్నావు. దేవాకు దేవుడు ఇచ్చిన ఆ బిడ్డలో మనం దేవుడి సన్నిధిలో మనం పెంచాలి. అంతేకాదు దేవుడు నడిలోకి వచ్చి కంపల్సరిగా మనం ఏం చేయాలంటే ఆయన చెప్పే మాటలు మనం వినాలి. ఎందుకంటే దేని గురించి చెప్పుకోవడం కానీ ప్రతి ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎప్పటికప్పుడు ఆ ప్రతిఫలం మనం చూస్తాం. కొంతమంది మోకాల ప్రార్థన చాలా విలువైంది ప్రియులారా. ఎందుకంటే చెప్పడం సులువే కానీ పాటించడం కష్టంగా. మోకాల ప్రార్థన చేసినప్పుడు ఆ మోకాల కింద సాతాని ఎన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు విజయాన్ని సాధిస్తాడు. ఎందుకంటే మోకాల ప్రార్థన చేసిన వ్యక్తి కోసం చెబుతున్నాను. ఎవరు చేసిన మోకాల ప్రార్థన? దానియేలు. ఏం మిగిలింది? దేనికి ఏం మిగిలిందా? ఏం చేశారు లాస్ట్కి? యోగంలోని నేనయ్యా ప్రార్థన చేస్తాను అంటారా? దేవుడు అప్పుడు చేసాడు అక్కడ చేయలేదా? చేస్తాడు, చేస్తాడు, చేస్తాడు కూడా. కానీ మనం చేయవచ్చి పని మనం చెయ్యాలి. అలాగా దేవుడు. ఎందుకంటే ఉన్నతమైన శిఖరాల్లో లేని మనుషులు ఆ పశువులా ఉన్న సింహాల నోళ్ళు ఊహించారు. ఆయన భక్తి కాపాడలేదా? దినాలకి ఈర్షులు సింహాలు ప్రార్థన చేసేవారు. దావీదు ఉదయం సాయంత్రం వచ్చారు కూడా ప్రార్థన చేస్తారు. అయినప్పుడు కూడా ఈ భక్తి ఏం చేసింది? వ్యర్థమైపోయింది. ఎవరు? దావీదు భక్తి చూడాలని చూసింది. 2 సమయాలు 11 చేయడం పిల్లలు చదువుతుంది. కానీ ఎందుకంటే ఆ పాపం అనేది దాంట్లో పడిపోయి ప్రస్తత్వంగా అయిపోయాడా? ప్రస్తత్వంలో అయిపోయాడా? ఒక్కడికే సరిపోయిందా? అది కుటుంబంతో కూడా బిడ్డలు కుటుంబం సమస్త సర్వం కోల్పోయాడు. కారణం ఏంటంటే చేయవచ్చే పని చేయలేదు. ఎందుకంటే చేయవచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఎలా వచ్చినప్పుడు మనం దినానికి వెళ్ళాలి. పాటలు పాడినప్పుడు పాటలు పాడి, దేవుడి సావాసంలో ఉన్నప్పుడు సావాసంగా వెళ్ళాలి. నేనంతా ఎప్పుడు పర్లేదు, నేను చేస్తానని అని
అధిక నీ సుబుద్ధి మీద ఆధారపడవద్దు. ఎందుకంటే దావీదు తన సొంత శక్తి మీద ఆధారపడ్డాడు. పాపం లోపల కలిసిపోయాడు. దేవుడితో ఉన్నప్పుడు సావాసంగా ఉన్నాడు, చక్కగా జీవించాడు. ఎప్పుడైతే దేవుడి సావాసానికి దూరం అయిపోయాడో, ప్రార్థన శక్తికి దూరం అయిపోయాడో, సావాసానికి దూరం అయిపోయాడు, ప్రస్తుతమైపోయాడు. దేవుడు అంత మంచి ప్రార్థకుడు ఏమైపోయాడు చూసావా? అలా భక్తులే చిరిగిపోయినప్పుడు మనం చిరిగిపోవా? ప్రార్థన లేకుంటని ఎందుకంటే మనం దేవుడు ప్రార్థించాలి. ఎందుకంటే ఇక్కడ చిన్న మాట సందేశిస్తే నేను ముగించేస్తాను. ఎందుకంటే దేవుడు అంటాడు ఇక్కడ, దేవుని గురించి చెంతబడొద్దు కానీ ప్రతిలోని ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞత పూర్వంగా మీ ఎన్నుకోలు దేవుడిని తెలియచి అప్పుడు సంస్థమించిన జ్ఞానమును ఆయన ఇస్తాడు, సంస్థమించిన తెలివిని నీకు ఇస్తాడు, సంస్థమించిన ఐశ్వర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మొట్టమొదటి మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారు ఎవరైనా చెడిపోయినట్టు మనం ఎక్కడైనా చూడగలమా? ప్రార్థన చేసేవారు ఆశీర్వాదం పడుతున్నారు, వాళ్ళ కుటుంబంలో ఆశీర్వాదం పడుతున్నాయి, వాళ్ళ బిడ్డలో ఆశీర్వాదం పడుతున్నారు. ఈ ఇళ్ళ మారేటి తల్లి ప్రార్థన వాళ్ళ కుమారుడు మారేడు ఈ రోజుని గొప్ప సాక్ష్యం. దేవాది దేవుడికి మహిమ. 3 యోహాను 1:2 క్రీడా నీ ఆత్మలో చెలుచున్న ప్రకారం అన్ని విషయములను సత్యంగా ఉన్న సహోదరుల నుంచి సాక్షి ఇచ్చినప్పుడు వీడి కంటే నాకు సంతోషం. ఎంత గొప్ప మాట అండి! ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఎంతగా ఆనందపడతాడు, పరలోకంలో తండ్రికి ఎంత ఆనందపడతాడు. ఎంత గొప్ప మాట అది! 3 యోహాను 1:2 క్రీడా మాట అంటున్నాడు. మనం ఎప్పుడైనా అన్నాడా? మనం ఎందుకంటాం? నాకు మధ్య చాలా ఆప్యాయంగా మాట్లాడతారు, ఏమన్నా పెట్టాలని ఆశపడతారు. 3 యోహాను 1:2 క్రీడా ఆత్మ చెల్లించున్నప్పుడు ప్రార్థనలోనే ఎదగాలి, వాక్యంలోనే ఎదగాలి, సావాసంలోనే ఎదగాలి, సంఘ సావాసంలోనే ఎదగాలి, దైవజనులుగా వినే మాటలుగా ఆశీర్వదింపబడాలి. అప్పుడు మనము అభివృద్ధి పొందుతాం, ఆశీర్వదింపడతాం. దేవుడి దీవులు మనకి వస్తారు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.